నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సిటీ న్యూరో హాస్పిటల్స్. ఇప్పుడు మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి డిస్కస్ చేద్దాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే పేషెంట్స్‌కి చేతులు, కాళ్ళు టైట్‌గా అయిపోవడము, చేతుల్లో గానీ, కాళ్ళలో గానీ వణుకు రావడము, నడుస్తుంటే నడవలేకపోవడము, స్లో అయిపోవడము, ఫ్రీజింగ్ అయిపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి వాటికి ఫస్ట్ మనము మెడికల్ థెరపీ వాడతాము. అంటే టాబ్లెట్స్ ఇచ్చి తగ్గిస్తాం సిమ్టమ్స్‌ని. ఈ టాబ్లెట్స్ వాడి ఉన్నప్పుడు చాలామంది చాలా ఇంప్రూవ్‌మెంట్ కనబడుతది. కాకపోతే ఓవర్ టైమ్ అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల టైం తర్వాత ఏమవుతదంటే, మెల్లగా ఈ డ్రగ్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ రావడం గానీ, లేదంటే డ్రగ్ డోస్ సరిపోకపోక మళ్ళీ ఎక్స్‌ట్రా టాబ్లెట్స్ ఏసుకోవడం గానీ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. సాధారణంగా 3, 4 సంవత్సరాల టైంకి మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ సర్జరీలో ఏం చేస్తామంటే, మనము హార్ట్‌లో పేస్ మేకర్ ఎట్లా పెడతామో, అట్లా బ్రెయిన్‌లో చిన్న పేస్ మేకర్ లాంటిది అమర్చి, బయట నుంచి కరెంట్ లాంటిది దానికి ట్రాన్స్మిట్ చేసి, బ్రెయిన్‌లో స్టిమ్యులేట్ చేసి, మనము సిమ్టమ్స్‌ని తగ్గించడానికి ట్రై చేస్తాం. దీన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం.